ముందుగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన అప్డేట్స్. సో ఇక గుండు సూది నుంచి అంతరిక్షం దాకా అంటూ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నిలయాలు, భిన్న రకాల ఉత్పత్తులు, వైవిధ్యమైన పరిశ్రమలు, పరిశోధన సంస్థలకు ఆలవాలం, దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల ఉపాధి కల్పనకు వెన్నుదన్నుగా ఉన్నాయి. గుండు సూది మొదలు అంతరిక్ష ప్రయోగాల పరికరాల వరకు విడి భాగాల తయారీకి నగరం వేదికగా మారింది. ఇటీవల ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేస్తుండడంతో రాజధానిలోని ఉప్పల్, కాప్రా పరిధిలో విస్తరించిన పారిశ్రామికల వాడల తీరుతెన్నుపై ఒక కథనం తీసుకున్నారు. అది ఐడిఏ చర్లపల్లిలోని హైటెక్ హైడ్రాలిక్ పరిశ్రమ. ఇక అక్కడ ఉన్నటువంటి కార్మిక స్తూపం ఇది. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మల్లాపూర్, నాచారం, ఉప్పల్, చెర్లపల్లి ఇవన్నీ పారిశ్రామిక వాడలుగా ఉన్నాయి అంటూ తీసుకున్నటువంటి కథనం ఇది. ఇక సిబ్బందితో పని లేదు, వాల్వ్ తిప్పాల్సిన అవసరం లేదంటూ జెక్ కాలనీలో 4వ వీధిలో ఏర్పాటు చేసిన స్మార్ట్ వాల్వ్. ఇక జస్ట్ ఈ మొబైల్తో ఆపరేటర్ చేయడం ద్వారా ఈ స్మార్ట్ వాల్వ్ని మనం ఆపరేట్ చేయొచ్చు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఇక 7 ఏళ్ల బాలుడు దుర్మరణం పాలైండు. ఆకస్మిక స్థితిలో తండ్రి ఉన్నాడు. ఒక మద్యం మత్తులో ఒక యువకుడు కారు నడిపి ఒక చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి ఘటన ఇది. నిలిచిన పనులకు నిధులు అంటూ ఇక గతంలో ఏ పనులైతే నిలిచిపోయినాయో వాటికి ఇప్పుడు నిధులు ఇస్తున్నారట. ఎస్ఆర్ నగర్లో నిలిచిపోయినటువంటి వాణిజ్య సామాజిక భవన సముదాయానికి డబ్బులు రిలీజ్ చేసిండ్రు. హైదరాబాద్లో ఒక బాలిక కిడ్నాప్కు గురైంది. దీంతో పోలీసులు జల్లెడబడుతున్నారు. 1వ తరగతి చదువుతున్న విద్యార్థిని కిడ్నాప్ అయిన ఘటన అబిడ్స్ ఠాణాలో జరిగింది. సిఐ రాజగోపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బేగం బజార్ ఛత్రి ప్రాంతానికి చెందిన ప్రియాంక తన సోదరుడి కుమార్తె ప్రగతిని తీసుకొని శనివారం మధ్యాహ్నం కట్టెల మండిలోని పుట్టింటికి వచ్చింది. చిన్నారి అక్కడే ముత్యాలమ్మ ఆలయంలో ఆడుకుంటానంటూ బయటికి వెళ్ళింది. ఆమెతో పాటు ప్రియాంక సోదరి కుమారుడు వృత్తికి కూడా వెళ్ళాడు. సాయంత్రం బాలుడు తిరిగి రాగా బాలిక మాత్రం కనిపించలేదు. ఇక వెంటనే అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి ఇంత చిన్న పిల్లల్ని 6 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లల్ని తల్లిదండ్రుల సంరక్షణ లేకుండా ఒంటరిగా బయటికి పంపించడం అనేది ప్రమాదం. సో ఇక పోలీసులు మరి దీనికోసం జల్లెడబడుతున్నారట ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి. ఇవి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన వార్తలు.